శ్రీనివాసం శ్రితపారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం. ట్రావెలింగ్ మీద అంటే డ్రైవింగ్ మీద పిచ్చిన వాళ్ళందరికీ రోడ్ అయితే హెవెన్ అంటాను నేను. అసలు ఏ లెవెల్లో ఉందంటే ఆ లెవెల్లో ఉంది. అక్కడ ఆడుతుంది చూసారా. గూగుల్ మ్యాప్ తెల్లవారు చెప్పిందనమాట 19 గంటలు పడుతుందిరా నువ్వు వెళ్ళడానికి అని. నవ్వుకున్నాను నేను. రాజమండ్రి నుంచి ఇక్కడికి 814 కిలోమీటర్లు. 1 గంట అయింది టైము. నాకు తెలిసి జిందగీలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. హాయ్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దగ్గర రైడ్ విత్ అవి. రైట్ నో మనమైతే రాజమండ్రిలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు ఇక్కడ నుంచి దగ్గరగా 900 కిలోమీటర్లు చూపిస్తుంది. 900 కిలోమీటర్లు అంటే 18 అవర్స్ చూపిస్తుంది. మార్నింగ్ 7 అయినట్టుంది టైం. 6:30 to 7 మధ్యలో అయింది. చూడాలి ఎంత దూరం వెళ్ళగలం, ఎంత దూరం వెళ్తామన్నది. రాధికక్క అయితే ఇక్కడ ఉంది. సేద తీరుతుంది. జరిగిపోయింది, అది వదిలేండి. నేను యాక్చువల్గా మనం కొత్త టైర్ ఒకటి వేయించాం అన్నమాట. చిట్టి చిట్టి రీల్స్లో ఉంటుంది అది. ఇది సంగతి. ఇక్కడికైతే పర్వాలేదు, మోస్తా కొద్ది. ఊరు నుంచి విజయవాడ వచ్చే రూట్ ఉంది. అసలు లిటరల్లీ చెప్పాలంటే నాకు తెలిసి రైడర్స్కి అందరికీ అంటే బైక్ మీద ఇంట్రెస్ట్ ఉండి ట్రావెలింగ్ మీద అంటే డ్రైవింగ్ మీద పిచ్చిన వాళ్ళందరికీ రోడ్ అయితే హెవెన్ అంటాను నేను. అసలు ఏ లెవెల్లో ఉందంటే ఆ లెవెల్లో ఉంది. నాకు తెలిసి మార్నింగ్ నుంచి దాకా 129 కిలోమీటర్లు వచ్చాము. 7 గంటలకు స్టార్ట్ అయ్యాము అంటే ఆలోచించండి ఏ రేంజ్లో ఉందో కదా. వేరే లెవెల్ అమ్మా ఇది మాత్రం. 2-3 టోల్ ప్లాజాలు కూడా ఉన్నాయి. ఇది ఆల్రెడీ మనం వీడియో తీసాము. సో అందుకే ఇప్పుడు నేను ఏం పెట్టుకోలేదు పంచాయతీ. అసలు ఆల్రెడీ మనం తిరుపతి ఈ రూట్లోనే వెళ్ళాం అనమాట. సో నాతో పాటు ఒక ఆయన వచ్చారు. ఆయన్ని దింపడానికి ఆయన అక్కడ వెళ్ళారు. అది కథ అయితే ఇప్పటికీ. ఎండ మాత్రం పిచ్చి లేపేస్తుంది అప్పుడే. ఇంకా టైం ఉందేమో. అప్పుడే చూడండి ఎలా ఉందో ఎండ. పక్కలు ఆడిపోతుంది. విజయవాడ దగ్గరలో ఉన్నాం. మొత్తం ఇదంతా మంచిగా ప్యాక్ చేసేసాం. ఇదో అక్కడ ఆడుతుంది చూసారా. ఇక్కడ ఇంకా ఒంగోలు 130, నెల్లూరు 260. నెక్స్ట్ స్టాప్ నెల్లూరు నాకు తెలిసి. ఖచ్చితంగా రాగాలి. చూద్దాం అక్కడ కథ ఉంటుంది. పర్లేదు, వెదర్ ఓకే ఓకే. చెవు కేకన్నాయి కానీ క్లియర్గా వస్తాయి. ఇది జస్ట్ మిస్ అసలు చెప్పాలంటే. మనం వచ్చిన ఉద్యమంలో ఎక్కడ పడిపోవాల్సిందే. బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. 11 అయిపోయింది. చూద్దాం పద్ధతిగా. ఇడ్లీ అయితే చెప్పాను నేను న్యాయంగా. ఫైనల్గా నేనైతే చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ ట్రిప్ అయితే వేస్తున్నాం. ఎందుకు ఏంటి అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు బయలుదేరి వచ్చేసాం బెంగళూరు. ఎంతమందికి తెలుసలేదో నాకు తెలియదు. సో బండి ఇప్పుడు పట్టుకొని వస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఈ బండి ఏంటి అంటే ట్రైన్కి వేయమన్నారు. బట్ నాకు అది ఇష్టం లేదు ట్రైన్కి వేయడం ఫస్ట్ థింగ్. సో అక్కడ ఏమవుతుందో సెకండరీ. బట్ నాకు ఫస్ట్ ఫైనల్గా ఇష్టం లేదు. సో అందుకని ఈరోజు మనం ఇంత పెద్ద లాంగ్ జర్నీ ప్లాన్ చేస్తున్నాం. వేరే ట్రిప్ ఒకటి అయింది. దాని అప్డేట్స్ వెరీ సూన్ వస్తాయి. 10 లీటర్ ఒకటే రోజులో రెండోసారి 97 ఉందా లీటరు. బాగానే ఉందన్న రేటు. కొట్టేసి ఇప్పుడు 97 కాకపోతే ఇంకెంత ఉన్నా ఏం చెప్పని చెప్పు. 10 లీటర్లు 109 కదా ఉంది. 109.21. అదే 97 చూసి నేను ఒకసారి షాక్ అయ్యాను నేను. అదే కదా అడిగితే కొడుతున్నావు మరి. ఇదేంటి మాకన్నా తక్కువ ఉందేట అని డౌట్ వచ్చింది ఒకసారి.
కానీ బాబోయ్ అక్క రాధికక్క పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అంటే పీక్స్. నెల్లూరుకి ఆల్మోస్ట్ దగ్గరలో కొంచెం దూరంలో ఎక్కడ ఎగ్జాక్ట్ ర్యాండమ్గా తెలీదు, బట్ చాలా ఈ ఎండకి గేర్లు ఎత్తిపోయి చాలా డిహైడ్రేట్ అయిపోయాను. దేవుడిలోకి వచ్చాడు ఈయన ఎవరో నిజంగా చెప్పాలి అంటే. ఆ టైంలో ముందు ఒక ఆయన వచ్చారు కానీ ఆయన ఇవ్వలేదు, బట్ ఈయన మాత్రం వాటరే కదా బాబు దానికే ఉంది తీసుకో అని చెప్పి ఇచ్చారు. నిజంగా అసలు కొన్నిసార్లు చిన్న చిన్న థింగ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నేను ఆ రోజు చేశాను. వాటర్ బాటిల్కి అక్కడ దగ్గరలో షాపు లేదు, ఎక్కడో కూడా తెలియదు నాకు, అది ఫస్ట్ థింగ్. బట్ సూపర్ అసలు. నాయుడుపేట గూడూరు హైవేలో ఉన్నాం. ఇంతకుముందు మనం యాక్చువల్గా వేరే రూట్ వెళ్ళాం అనమాట. అప్పుడు కెమెరా మిస్ అయిపోయింది కదా, సో అందుకని ఈసారి ఈ రూట్ తీసుకున్నాం. ఇది ఇక్కడ నుంచి 20 km ఉందంట నాయుడుపేట, సో అక్కడికి వెళ్ళాలి. ఇది ఇక్కడ కథ అయితే అక్కడ ఉన్నాయి మన సామాన్లు నేను. చాలా రోజుల తర్వాత మంచి లొకేషన్స్, మంచి ఇది జనాలు మొత్తం అందరినీ చూసుకుంటూ వచ్చాను. లిటరలీ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు. ఓకే, ఫైనల్గా ఇప్పుడైతే మన వచ్చిన అనమాట. ఇక్కడ యాక్చువల్గా అక్కడ చిన్న విగ్రహంలో కనిపిస్తుంది కదా, అక్కడ ఆల్రెడీ ఒక పెద్ద స్టార్ట్ చేసి చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఈ హైవే వచ్చేసి మనకి చెన్నై హైవే ఉంటుంది. ఇది నాయుడుపేట. సో ఈ రూట్ అయితే రేణిగుంట తిరుపతి ఈ రూట్ వస్తుంది. సో రూట్ అయితే బాగానే ఉంటుంది అన్నారు, చూడాలి మరి ఎలా ఉంటుంది. ఇంకా తిరుపతికి ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాను అనమాట. నేను ఇంకా క్రాస్ అవ్వలేదు, ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ ఈ మార్నింగ్ స్టార్ బస్ అయితే ఇలా చూశాను. వెంటనే ఒక బీభత్సం అనమాట. ఇంకా అద్భుతం కూడా కాదు, మామూలు బీభత్సం కాదు. అకస్మాత్తుగా వర్షం, అకస్మాత్తుగా గాలి బీభత్సం సృష్టించింది. బీభత్సం జరిగిపోతుంది, ఏదవుతుందో తెలియదు రోడ్డు మీద. వర్షం స్టార్ట్ బీభత్సం సృష్టించింది. ఇప్పుడు దాకా వర్షం మాత్రం బ్యాగ్ సగం తడిసిపోయిన తర్వాత మోసుకొని వెళ్తున్నాను వేరే. కొన్ని బీభత్సాలు అయితే తప్ప ఎలాంటి అద్భుతమైన దృశ్యాన్ని చూడలేము. ఇలా ఎంతమంది సరే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ఒకే రోజులో 3వ సర్కిల్ ట్యాంక్ 10 లీటర్లు 110.404. శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం. ఓకే, టైం అయితే 7:30 అయింది. ఈరోజు 3 ఫుల్ ట్యాంకులు 604 కిలోమీటర్లు అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా మన చిత్తూరుకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇప్పుడైతే అసలు సిలిండర్ భలే అనిపించింది. ఇప్పుడు చెప్తున్నాను, నైట్ టైము సోలో జర్నీలో అస్సలు ఎప్పుడు ఎవరూ పెట్టుకోవద్దు. నాకు ఇది తప్పక ఇంకొక ఆప్షన్ లేక చాలా చాలా ప్రీషియస్ టైంలో పెట్టాల్సి వచ్చింది. అస్సలు టైం లేదు. చెప్పాను కదా ఆల్రెడీ ఒక ట్రిప్కి వెళ్ళాం, దానివల్ల లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆఫీస్ ఖచ్చితంగా వెళ్ళాలి, వేరే ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నాం అన్న రీజన్ మీద ఇంత ఫాస్ట్గా రావడం. నాకు ఇక్కడ ఒక ఆయన అయితే కలిశారు, ప్రీతం అంట తన పేరు. ఈ ఐఫోన్లో ఏంటో తెలీదు, కొన్ని ఏమంటారు, కొన్ని ఎందుకు అవ్వవో తెలియదు, అవ్వట్లేదు ఆ వీడియో. అందుకే ఇంకా ఆయన పేరు డైరెక్ట్గా చెప్తాను అనమాట. సో ఆయన మన గాజువాక నుంచి వచ్చారంట. సో ఆయన నేను కలిపి నైట్ ట్రావెల్ అయితే చేసాం మంచిగా. మొత్తానికి ట్రావెల్ పార్ట్నర్ ఎలాగోలా దొరుకుతాడు అన్నందుకు. అదిగో అక్కడ పక్కన బండి ఉంది కదా, మన వైజాగ్ అబ్బాయి, గాజువాక అబ్బాయి దొరికాడు అనమాట. సో ఆయన నేను కలిపి ఇప్పుడు నైట్ రైడ్ ఫినిష్ చేస్తాం. అదిగో ఆయనే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా దొరికారు అసలు బెంగళూరు స్టార్టింగ్లోనే. ఇక్కడ దగ్గర ఆగిపోయాము. ఇంకా అదిగో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. రోహిత్ అన్న చెత్త కొడుతున్నాడు. నైట్ రైడ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అది పక్కన పెడితే మొత్తానికి ఒక్క రోజులో ఇన్ని కిలోమీటర్లు లిటరల్లీ బ్యాక్ అంతా ప్యాక్ అయిపోయింది అసలు చెప్పాలి అంటే. సో ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేయను, కొంచెం బ్రేక్స్ తీసుకొని రండి. చెప్పాను కదా ఆ ట్రిప్ వల్ల నాకు అన్ఎక్స్పెక్టెడ్గా
చాలా పీక్లో వెళ్ళాల్సి వచ్చింది ఆ డేట్కి. సో ఇంకా 1:34 ఉంది బెంగళూరు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను నేను సేఫ్గానే. సో ఇంకొకసారి అయితే ఎవరు ట్రై చేయొద్దు ఇలాంటి కథలు అయితే. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నుంచి బెంగళూరు వ్లాగ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. గూగుల్ మ్యాప్ తెల్లవారు చెప్పిందనమాట 19 గంటలు పడుతుంది రా నువ్వు వెళ్ళడానికి అని. నవ్వుకున్నాను నేను. రాజమండ్రి నుంచి ఇక్కడికి 814 కిలోమీటర్లు, 1 గంట అయింది టైము. నాకు తెలిసి జిందగీలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను మార్నింగ్ 6 నుంచి అదే పనిలో ఉండడం. ఆల్మోస్ట్ చెప్పిన గంటలే గ్యాపులు తీసుకొని ఫైనల్లీ రీచ్డ్ మై డెస్టినేషన్. లైక్, షేర్